హలో అండి, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఏ పొజిషన్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి అనేది చాలా కామన్ క్వశ్చన్ అండి. పొజిషన్ ఆఫ్ ఇంటర్కోర్స్ అనే దానిపైన మనకి ప్రెగ్నెన్సీ రావడం రాకపోవడం అనేది ఆధారపడేదండి. సో మనకి ఉన్న ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే పర్టికులర్ పొజిషన్లో కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే రాదు అని అయితే లేదు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలవాలి. రెండోది ఓవ్యులేషన్ టైంలో కలిస్తే ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. బట్ పొజిషన్ తోటి సంబంధం లేదు. కలిసిన తర్వాత పిల్లో కింద పెట్టుకోవాలా, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళొచ్చా, ఎంతసేపు వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా ఇమ్మెటీరియల్ అండి. స్పర్మ్స్ అనేవి చాలా వేగంగా కదులుతాయి అండ్ కలిసిన వెంటనే స్పర్మ్స్ చాలా మటుకు గర్భసంచి లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పొజిషన్ని బట్టి కానీ, లేకపోతే పడుకొని ఉండడం కానీ, లేకపోతే వేరే పొజిషన్లో ఉండడం వల్ల కానీ, లేకపోతే వెంటనే వాష్రూమ్ వెళ్ళడం వల్ల కానీ డెఫినెట్లీ ఏమీ మార్పు అనేది అయితే ఉండదు. సో 1 year పాటు రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కలిసే పొజిషన్ మార్చడం వల్ల ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. సో ఒక డాక్టర్ని సంప్రదిస్తే మీకు కొన్ని బేసిక్ టెస్ట్లు చేసి మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏదైనా కారణం ఉందా అనేది చూసి మీకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే సజెస్ట్ చేస్తారు. సో అంతే తప్ప మీరు కలిసే పొజిషన్ కానీ ఇంకేదైనా మార్చి ట్రై చేస్తే మాత్రం మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అయితే కాదు. థ్యాంక్ యూ.